పసుపు రాసుకోకుండా నేను దేనికి వెళ్ళను అసలు. కాళ్ళకి పట్ట ఒకటి చుట్టూ ఒకటి బోడి కాళ్ళతోటిని బోడి మొహంతో వెళ్ళిపోయి స్టిక్కర్ అంటించేసుకుని అలాగంటే నాకు కూడా స్టిక్కర్ అయ్యి ఇప్పుడు ఇది ఏ పురుగు అనుకుని తీసి పడేస్తాను గబుక్కుని. మళ్ళీ వచ్చేసి ఇలా వచ్చారు ఇప్పుడు ఈ తాడికే ఉన్నాయి తాడి. మనిషికో రకం డ్రామా కవులు చెప్తారండి. మా అక్కల దగ్గర ఒకటి చెప్పి నా దగ్గర మోడు విడిచిపోయిందన్నారు, నీ దగ్గర ఏమో తీగడిపోయిందంటున్నారు. అమ్మమ్మ భయం ఉంటే ఇక్కడి నుంచి ఇల్లు అంతా కాల్చుకుని రాడు. ఇప్పుడు నేను ఆయన 4 రొట్టెలు కాల్చి పిండి ఒక ఇతర పళ్ళల్లో పడుతుంది. కొయ్యటవారి ఇంటికాడ తాటి రొట్టె కాల్సిందేమో ఊరంతా వాసన వచ్చేది, అది ఊరంతా పోగే. నీకు అది కలుగుతాను అది నువ్వు గొంతేమో మా ఆయన కంటా మీ ఆయనే రేటు రావడమే అన్నారు తెలిసి నాకెట్టారు మా ముసలిదానికి వద్దా అన్నారు. ఏమీ ఇంట్లో చుట్టాలో పని ఉండగా నాకు ఆ పని అయిపోతుంది, నేను పడుకోబుద్ది పడుకున్నా అది ఇదిగో నా టైం 2:30కి అప్పుడు వస్తాయి ఇలాగ. అంటే బాగుందా? చాలా బాగుంది. చాలా దేవుడి గుళ్ళోకి ఎరుపు బాగానే కట్టుకున్నా. నువ్వే రేటు నాకంట. సరే పసుపు పుట్టాడు. అదే అమ్మ మరక పడిపోతుందమ్మా. అమ్మ మరక పట్టిన కొత్త బట్ట తడిపైనా కట్టుకోవాలి. తడిపు కట్టుకున్నా దానికి శుద్ధి ఏంటంటే పసుపు పెట్టుకోవాలి. పసుపు పెట్టుకునే కట్టుకోవాలి. అది ఇప్పుడు ఇది వదలదు, వదిలిపోతుంది. పసుపు రాసుకోకుండా నేను దేనికి వెళ్ళను అసలు. ఆఖరికి ఊరికి వెళ్ళినా పసుపు రాసుకుంటాను. మరి అలవాటు నాకు పసుపు రాసుకుని ఈ గోరింటాకులు పెట్టుకుని గోల్డ్ రంగులు పెట్టుకోవడం అంటే ఇష్టం. ఆ పసుపు అలా పెట్టేసుకుని ఉంచుకుంటారా? ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. తాతయ్యని అదే కోప్పడ్డాను మొన్న. కాలు తెగితే నాకు పసుపు ఎప్పుడు ఇక్కడ పెట్టుకుంటానని తెలుసు కదా మీకు. ఎందుకు రాసుకోలేదంటే సిప్పి కంటే రాయరా ఈ రావే మరి. కాళ్ళకి పట్ట ఒకటి చుట్టూ ఒకటి గోరింటాకులు ఒకటి పసుపు ఒకటి ఆడదానికి అందం సౌభాగ్యం. మరి మగోళ్ళకి? మగోడికి బొట్టు పెట్టుకుంటేనే అందం, బట్ట కట్టుకుంటేనే అందం. మగోడికి ఇన్ని రకాలు అక్కర్లేదు, ఆడదానికి ఇన్ని ఉన్నాయని పెట్టారు కాబట్టి ఉండాలి. బోడి కాళ్ళతోటిని బోడి మొహంతో వెళ్ళిపోయి స్టిక్కర్ అంటించేసుకుని అలాగంటే నాకు కూడా స్టిక్కర్ అయ్యి. ఎందుకంటే తిలకం పట్టలేదు. అదేం నువ్వు ఆవిడకి రాయడం అనేసి ఆవిడతో రాయించుకుంటున్నావా? పర్వాలేదు, చిన్న పెద్ద ఉండదు పసుపుకి. లక్ష్మీ స్వరూపం. కాళ్ళకి పసుపు రాసుకుంటే ఆడదానికి దాని అంత అందమే వేరు. తెలంగాణలో 2 చేతులతోటి ఇలా రాస్తారు, ఒక్క చేతితోటి రాయరు. చిన్న పెద్ద ఉండదు పసుపుకి. లక్ష్మీ స్వరూపం కావాలని ఇది పెద్దోళ్ళు చిన్నోళ్ళు కాళ్ళు ముట్టుకోకూడదు అలా అనకూడదు. ఇప్పుడు ఇది ఏ పురుగు అనుకుని తీసి పడేస్తాను గబుక్కుని. ఇదేదో 10,000 అట్టు కొనుక్కొచ్చు. తీసేద్దా నా బతుకంతా 10,000 ఉండదు, నువ్వేం 10,000 అట్టు కొనుక్కొచ్చు. అమ్మా గుళ్ళకి వచ్చేసావా? పని అయిపోయిన పూజలు లేదు, అలంకరణ చేస్తున్నారండి. అరగంట పడుతున్నాను. ఇంకో అరగంట అయిపోద్దా? అరగంటకి అలంకరణ అవుతుందండి. హారతిలో ఇచ్చి హోమాలు స్టార్ట్ చేస్తారేమో మరి. ఇంకా 10 గంటల పన్నెండు అయిపోద్ది. అవుతుంది. కొంచెం పెట్టమ్మా. పెట్టారేమో పొద్దునమ్మమ్మ. పొద్దున పెట్టేది అయిపోయింది. బాగాలేదు అలా ఇప్పుడు తింటారా పెడితే ఏ గాజు గుడ్డి అడగదు పెట్టు. తిడతారు కాబట్టి నేను పెట్టిన నన్ను ఎక్కించేస్తాను. మీరు ఎందుకు చెప్తారా? తిట్టిది ఏమన్నది, నేనే పెట్టుకున్నాను చెప్తాను. అప్పుడు మిమ్మల్ని తిడతారు. తిట్టే పర్లేదు, అట్లా కొంచెం పెట్టు. ఆవిడ తిడతారండి. ఎవరో తిడతారు. ఎందుకు తిడతారు? యజమాని నేను. ఎందుకు తిడతారు? ఆవిడ వచ్చేసరికి సైలెంట్ అయిపోతారు. ఎలాగంటే అది కస్టమర్లకు మనం మాట్లాడకూడదు, మన కస్టమర్ అది మాట. అది 2 కలిసిపోతాయి అనమాట. అది కానీ అప్పుడు నన్ను తిడతారు. అప్పుడు అమ్మమ్మ నేను తిట్టదు, నేను చెట్టు కొడుతాను అని చెప్పి దానికి తెలుసు. నేను అడిగప్పుడు 4 రోజులు అదే పారించిన కల్పంతా సరిగేయాలి. నువ్వు వచ్చాక సరిగేస్తానని చెప్పి ఆగిపోయాను అనమాట. రోజు కొంత లెక్క సరిగితే వీడియో పెట్టుకోవచ్చు, బాగుంటుంది.
బాగా వచ్చిందా ఆయన భయం మీకు ఆవిడంటే ఆ? మీకు ఆవిడంటే భయమే. భయం ఏమి ఉండదు ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా నాకంటే బాపడుతుంది బాప వచ్చిందా ఇప్పుడే వచ్చే బాత్రూమ్ తమ్ముడు వచ్చాడమ్మా నాకే చెప్పండి బాబు ఎదురు చేస్తున్నారు. బాగుందా అమ్మ పెట్టింది బాగున్నా నేను పెట్టింది బాగున్నా. నువ్వు పెట్టిందేమో ఎలా వేసి ఎక్కడికంటే పందిరి అసలు ఉండే పంచదార లేదు. ఉంటాయి అప్పుడు ఏం చెప్పానండి గవర్నమెంట్గా రండి గర్భపా కోడి చూసేసుకుని సరే గర్భపా కూడా కంట రాస్తుందండి శివాడ సారి రెండు పెట్టాడు ఒక కాయ తొమ్మిది పిండి పడుతుంది మాట నా కాయకి మంచి రుచి అప్పుడు ఏం చేశానంటే ఇది ఇలా చెప్పింది కదా సరే అక్కడ చెప్తే రెండో చెప్తే పట్టుకు తీసేసి బంగారా కూడా పంపించేసి ఎవరెవరికి వస్తారు కదా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అక్కడికి ఆ మూలం దిగి అలా వెళ్ళిపోయినాడు దేవుడు లేదు అక్కడికే నేను ఇంట్లో కాయలు ఉన్నాయండి మీరు అలాంటి పనులు చేయకుండా వెళ్ళిపోయాకండి అక్కడ లేవండి మళ్ళీ వచ్చేసి ఇలా వచ్చేటప్పుడు ఈ కాయలు ఉన్నాయి కాయలు ఆ కాయలు కింద చూడలేదు ఆవులు ఏం చేసింది ఆవులు శుభ్ర ఆవులు ఏం చేస్తాను పోగి తీసినాడు ఎక్కడలాగా తీగి లోపల అందరూ వేసిన అందరూ వేసినట్లు ఒకటి పడిపోయింది సాయంత్రం కూడా వచ్చి తినేసి ఇంటికనే వదిన సాయంత్రం మీరు పూజగాడు ఉంటారు కదా 6 నుంచి 8 ఇంటికి వస్తారు మీరు అదే సమయానికి అని చెప్పండి ఇంత తినేసి అప్పుడు ఇద్దరు వెళ్ళిపోతుంది అది మళ్ళీ ఇంకా అప్పుడండి లొంగెట్టి పడిపోయానండి ఎప్పుడైతే కాళ్ళు వంగ వేసుకుందండి టీవీ వంగ వేసుకుందండి చక్కగానే ఉంది చూసుకోలేదండి ఇక్కడి నుంచి కడ్లాగేసిన అనమాట ఇక్కడ దాకా ఆ జోడుతోటి పడిపోయి ఇచ్చిపోయారండి జోడుతోటి వస్తుతోటి కనుక రక్తం కారణాలని చల్లి ఎక్కడ ఇక్కడికి వచ్చి జోడు తీసాను ఇంకా నల్ల రక్తం పడేయమని తీసింది నరలో తీసింది ఆపింది ఇదేమో తానానికి వెళ్ళిందండి ఇంకా చూడు తిట్టేది అసలు జాయి ఇంట్లోకి వెళ్ళి పసుపు తెచ్చుకున్నాడు ఇల్లు అంతా మా అన్నయ్య అన్నాడు అడిగి 90 ఉంటాయి అరకెలు కొట్టుకొచ్చి అది పొలం దగ్గర తెగిపోయింది పొలం ముక్క అని చెప్పి వస్తుందని అది ఆడుతుంది తర్వాత నేను ఎగ్గి వెళ్ళినాను ఏంటి బాబా ఎలా జరిగిందని అదే మళ్ళీ అక్కడ పడిపోయిన హెడ్ తీసి దిగిపోయినా అక్కడ దాని చెప్పాను అది అమ్మమ్మ ఏమన్నారు చూసాక ఇంకా అమ్మమ్మ ఏమలేదు అప్పుడు ఏంటంటే మీరు ఏదో పని చేశారు మూడు అలా గుర్చుకోదు మీరు పొడవలు తెగేసారు అట్టికలు అజ్జాలు కొట్టారు ఎంత లోతుకెళ్ళిపోయింది ఉంటుంది లోతుకెళ్ళిపోతుంది మొలకి కదా అసలు తెలియదు ఇంకా అసలు మొలకి కదా మరి వెళ్ళకూడదు కదా తాతయ్య ఏదో తాటిగా ఆసి తినవండి ఎందుకని అందరికి పడిపోయారా తాతయ్య అదే మొలకి పడిపోయి అందుకే వెళ్ళిపోయింది లోపలికి పడిపోయి అది కండ అలా లాగేసి నువ్వేసింది మరి అలా లేచారు పైకిందే ఆ కర్రం కట్టేడుకోండి ఆడొచ్చాడు 6 డబ్బులు కూడా ఖర్చు అయిపోయి నేను ఇస్తున్నాను మళ్ళీ మీరే మొడలు తీగలు అక్కడికి ఇక్కడికి మీరు వెళ్ళకండి కాలు మళ్ళీ తేడా వచ్చిందంటే చేయలేను అని ఆడుతున్నాను ఈయనకి దెబ్బ తగిలిన భయం కంటే ఇంటికి వెళ్ళి మా ఆవిడకి ఎలా చూపించాలని భయం ఎక్కువ దెబ్బ తగలడం భయమా అమ్మమ్మకి చూపించడం భయమా అమ్మమ్మ భయం
అమ్మ వచ్చి కూర్చుని భయం అయితే ఆయన ఇక్కడ కూర్చుని కాలు తడుపు పెట్టి నొక్కుని ఎప్పుడు పసుపు అక్కడ ఉండి పెట్టుకోవాలి. అమ్మమ్మ భయం ఉంటే ఇక్కడి నుంచి ఇల్లు అంతా కాల్చుకుని రాడు. అది ఒక డ్రామా. ఏంటంటే పిల్లలు ఆశ్చర్యపరిచేయాలి. రామ కాదండి. లేకపోతే అన్నయ్య అక్కడే ఉంది పసుపు, అక్కడే తడుపు ఇప్పుడు ఇల్లు అంటిపోతుంది, అంటిపోతుంది మనం అనుకున్నామా? నా ఇల్లు అంటుకోవాలి ఏం కట్టేసి చూసుకున్నాం. పసుపు అక్కడ తెలియదు కదా ఏం చేసిందంటే అలా కాదు. పెద్ద ఆయన కదా ఎన్నిసార్లు తెగిపోయి మనం కట్టుకోలేదు. అది గుట్ట పిండుకుని తడుపు పెడితే రక్తం కట్టాడు. అంటే నరత ఇస్తే రక్తం నేనా ఎద్దడితో పైన కొడతాను నేను పిల్లలు ఏడ్చి రకంగా ఏం కాదు. ఆయన ఒకటి కాబట్టి కొట్టలేదు. ఏడ్చారా తాతయ్యకి దెబ్బ తగిలి? ఎప్పటికే ఏడ్చి చెప్తామా? అది చెప్పినట్టు వినాలి కదా. ఆయన తాటికాయ పని ఏంటి, నిలవలసిన పని ఏంటి? ఆయనకి ఇంట్లో 5-6 తాటికాయలు ఉంది. అరటికాయలు కొట్టుకునేవాడు పని ఏంటి? అరటికాయలు పొడవలు వేసుకుపోయిందని నాకు అప్పుడే అన్నారు. ఇంటికి పడిపోయారంట తెలుసా? అక్కడ ఏమో ఎక్కడ పడిపోయాడు? అక్కడ తీగ మేలేసేసి అంటే పడిపోయారంట. మనిషి పోరాకుండా డ్రామా కౌలు చెప్తారని మాటల దగ్గర ఒకటి చెప్పారు. నా దగ్గర మోడు విడిచిపోయింది అన్నారు, నీ దగ్గర ఏమో తీగడిపోయింది అంటున్నారు. ఏం ఓసారి జోళ్ళు నడిస్తే కాలు రాదండి ఏంటే ఆ కాంతార్తకి మామయ్యకి బాగోలేదు, నేను ఇల్లు వచ్చాను ఒకసారి వెళ్ళి చూసిరండి, అబ్బాయి అంటే వస్తారు కదా అంటే వెళ్తారు ఈయన అప్పుడు అని చూడటానికి. వీరికి అన్ని ఇచ్చి జోళ్ళు వేసి వెళ్ళరండి అన్న. ఈయన అడ్డు కూర్చుని వస్తా ఆ జోడు అడ్డడిపోయింది మొత్తం ఈ బొక్కలు అయిపోయింది. అదేమో కత్తిరించంట, అదేమో కంటకి పైకి వచ్చేసింది. నిన్న మంగళవాడిని ఆయన సవరం చెప్తానే ఏంటంటే తిరించుకోండి గోరంట అన్ని పెళ్ళవే చెప్పాలంటే ఇంకెక్కడ చెప్తాం. అలా ఉంటాను. అది మొలతీగ అడ్డుపడిపోయాక పడిపోయాను. కాళ్ళకి అడ్డుపడింది, కాళ్ళకి అడ్డుపడిపోయింది. అప్పుడు పడిపోయారు. ఇక్కడ నీ కాడికాడే తాతయ్య ఎలా వెళ్ళారో చూసారా? ఇంటికి ఈ చేనులోకి దిగిపోయి చేను ఉంది కదా, చేనులోకి దిగిపోయి ఎక్కేసి వెళ్ళిపోయారు నా కుంటికాలతో. అదే అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చాక నాకు అలా కాల్చివ్వటంలో ఒక ఆనందం. మన పనాడు అమ్మ అందే భద్ర రోజున రొట్టెకాయలు పంపారండి నీరుడే బాబా మొక్క. ఇప్పుడు ఆవిడ పంపాలి ఒకటి. సాయంత్రం ఓ పని చేయండి, మీకు 2 ముక్కలు ఇచ్చేసి ఓ రొట్టి ఇచ్చేస్తాను వాళ్ళకి ఇచ్చి వచ్చేస్తాను. వెళ్ళేవు. నాకు దుష్యంత్ ఉంటే పాపం ఎవరికన్నా దుష్యంత్ అంటున్నారు మీ ఇంట్లోని. మేము ఎవరింటికన్నా తెచ్చుకోవడానికి కానీ ఎవరిని ఇచ్చుకోవడానికి కూడా లేదు అసలు. ఎవరున్నారు? ఇప్పుడు అదే తిట్టాడు, ఆయనకి దెబ్బ తగిలింది. మీరు రొట్టె చాలికి ఆ ముసలాయన చేత కూడా పంపేస్తారు, మీకు నాకు ఎక్కడ తెలిసిందంటే చంపేస్తాను. సాయంత్రం బఠానీలు బిర్యానీ బాక్సులు పచ్చి బఠానీలు ఉన్నాయా? నానబెట్టేసాను, పొద్దున్నే నానబెట్టేసాను. క్యారెట్ ఇవి వేసి మామూలుగా కాయగూరలు చేసేస్తాను. వచ్చిన వాళ్ళు అందరికి పెట్టాలి కదా, ఎవరు చాలా మంది వస్తారంట. వాళ్ళు ఇవాళ సాయంత్రం పార్టీ వాళ్ళు ఇంటికాడు మా చెల్లెలు చేస్తున్నాడు. ఇంతకని మా తమ్ముడికి వెళ్ళమని మా చెల్లెలుని మా మేనలు. రేపు పొద్దున్నేమో మా కళ్యాణిని అల్లుడిని మా మేనగోళ్ళు. కవిత ఎప్పుడు వస్తుందో? కవిత అదే ఫోన్ చేసినాను, రేపు ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయంట, రేపు రానమ్మా కళ్యాణ్ అక్కడ ఇలా కనిపించి రమ్మను, అది పచ్చిరేలు పప్పు అయ్యి కూర్చున్నాను, అది ఏం కావాల్సిన వాడి చేత పంపిస్తాను, కుర్రోని పంపుతాను అంది. ఏం మాట్లాడుకుంటాం? మాట మంతిని అంతే, మంచి చెడ్డాను. భద్ర రోజున అమ్మకున్న సుఖం మాకు ఎవరికే లేదు. ఎలా కూతుళ్ళు మనవల వల్ల అసలు వచ్చి గొడవ నే కొట్టాడు పిల్లంటది. ఆవిడ ఇంకా దుఃఖపడిపోతానే రంగన్నయ్య గారు వదిన జాకెట్లు కుట్టి ఇవాళ 3 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి 5 నిమిషాల్లో 30,000 ఖర్చు పెట్టి పంపేశారు. వచ్చి పాపం దుఃఖం పడిపోతానే. అందులో మీ 3 ఆడపిల్లలు అంటే అంత ఇదో ఇలా వాకింగ్కి వెళ్తారా? సాయంత్రం వెళ్తున్నారు. వాళ్ళు అంటారు ఏంటి మీరు వాకింగ్ ఇల్లు అక్కడ అన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది, నాది అదో పని. ఆడపిల్లలు ఏంటి మగపిల్లలు ఏంటి ఉపయోగం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నా ఒకటే. ఏమోలేండి మా ఆడపిల్లలు ఏంటి మరి మా చెల్లెలు గారి పిల్లలు కూడా కాశీ అయోధ్య వెళ్ళారు కదా, మా పిల్లోడి పేర అన్నదానానికి డబ్బులు కట్టేసినట్టు మా పిల్ల నేను పంపింది. అన్నం పెట్టేసా తినేసారా? అయితే మన ఇద్దరు మన 3 ఏంటమ్మా అక్కడి నుంచి వచ్చాక
వీళ్ళకి ఒక్కొక్కడికి భోజనాలు వెళ్తా నేను తాటికాయలు మధ్య చేశాను, ఆయన తోలు తీసేసాను. ఎప్పుడు పెట్టి గంపడి పిడకలు రాజేసేవాళ్ళు, రాజేశ్వరు అరిటాకులు కోసుకుని అక్కడ పెట్టుకునేవాళ్ళు, ఇత్తడి పళ్ళానికి మట్టి రాసుకునేవాళ్ళు, నూనె వేసి కొద్దిగా నూనె వేసి అప్పుడు ఇప్పుడు నేను ఆయన 4 రొట్టెలు కాల్చి పిండి ఒక ఇత్తడి పళ్ళెంలో పడుతుంది. ఆ ఇత్తడి పళ్ళెం మీద ఆకులు వేసేసి ముదిరాకులు వేసి ఈ నిప్పులన్నీ పైన వస్తే ఊరు ఈ వేళ అరిటేకి ఎక్కడది చీడోళ్ళు గారు దొడ్లో చీడోళ్ళు ఎట్టుకెళ్ళేవాళ్ళం. మేము అట్టాకే ఇదిగో కొయ్యటవారి ఇంటికాడ తాటుట్టు కాల్సిందేమో, ఊరంతా వాసన వచ్చేది, అది ఊరంతా పోగే. ఇప్పుడు అయ్యే ఉన్నాయి, అప్పడం తిప్పడం ఉన్నాయి, దాని మీద పెనం మీద వేసేసి ఆళ్ళకో రొట్టి వీళ్ళకో రొట్టి ఇంటికి ఆ రొట్టే తినలేక సత్తున్నారు జనం. నాకు అదే కావాలి అయితే. నీకు అది కలుగుతాను అది నువ్వు గొంతేమో నీకేం కావాలమ్మా? పొయ్యి మీద రొట్టికి చూపించాను. ఇప్పుడు ఇప్పుడు ఈ ఓ రోజుని దీన్ని ఆమతం తెమ్మని తెచ్చింది, ఆమతం కాటికి వేయాలి ఓ రోజుని. మీరు వేస్తారా? ఓ రోజునేమో ఆకులు ఎలాగా నూక శుభ్రంగా మాడబెట్టేసేసి సగ్గు బియ్యం ఉడకబెడుతున్నారు. సగ్గు బియ్యని లేకపోతే నూక సగ్గు బియ్యం జిగురు ఉంటుందని ఆ పొలంగా అది శుభ్రంగా మాడిసేసి శనకల మీద కాటికిలాగా నూరి 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 అప్పుడు మళ్ళీ మూకుట్లో నీళ్ళు వేసి కొద్దిగా ఆవు నెయ్యి వేసి దగ్గరగా నాల్చి అందులో మళ్ళీ చెంటు సుక్కేసి దగ్గరగా పాకం వచ్చాక ఇవి 4 బరిల్లో పెట్టి ఈ పిరుళ్ళు వచ్చి వాళ్ళకి ఇచ్చుకున్నాం. ఇప్పుడు అది తయారు చేయాలి 2-3. అది కాదు భద్రమైన కొంతమంది తాటిపట్టు తీసారనుకోండి, అది అక్కడ పెడతారు, ఎండిపోతుంది. మైకాకాడ ఉన్నప్పుడు ఉదుక్కుని పెడతారు, పళ్ళు ఉదుక్కుని పెడతారు. అది మన్నాడు కడగొచ్చు అనుకుంటారు. ఈ ఎగరం హాయిగా అంటారా తాటి రొట్టె అన్నా కావచ్చుకోనండి మమ్మల్ని అంటారు. ఈ కడిగేటప్పుడు ప్రాణం. ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నాయి నీకు? అప్పుడు ఎండిపోయినాయి కూడా, అన్ని కడిగేసి అలా పెట్టుకుంటే ఈ ఆరబెట్టేసి మీకు ఓపిక కదండి అలవాటు. ఎందుకు వాళ్ళిద్దరూ తినరండి? ఇందుకే ఒక్క ముక్క మొన్న ఎట్టుకు 3వ రోజున వచ్చారు అన్నయ్య, 3వ రోజు ఇచ్చాను అన్నారు మీద పైగా ఆయన ఏమంటారు తెలుసా అన్నయ్య, మా ఆయన కంటే మీ ఆయనే రేటు. మా ఆయన అయితే అడగరు, రావడమే అన్నారు తెలుసా, నాకెట్టారు మా ముసలిదానికి వద్దా అన్నారా? ఆయన తింటాను కొంచుతానన్నారు. అయ్య బాబా తినండి బాబు మీ ఆవిడకి రేపు పంపుతాను. ఏమీ ఇంట్లో చుట్టాలో పని ఉండగా నాకు ఆ పని అయిపోతే నేను పడుకోబుద్ది, పడుకున్నా అది ఇదిగో నా టైం 2:30కి. అప్పుడు వస్తాయి ఇలాగ గబ్బులై గునుకులు. ఎన్నట్లు వేసారు? 4. ఎందుకు? ఇంట్లో ఉంది ఒకటేనా? ఒకటి ఉంటాం, 2 వెళ్ళిపోయింది బయటికి, ఇంకోటి చుట్టాలు, ఒకటి ఇంట్లో తింటేది. పైన ఫ్యాన్ కింద కట్టు తుడిసేస్తున్నారు. పైన ఫ్యాను పడుకోండి. ఏంటంటున్నారే? మీరు పడుకోండి అంటున్నాను. ముందు ఈ తుడిచి మొహం సబ్బెట్టి తోముకుంటేనే కానీ అప్పుడు మంచం మీద తెలగుద్ది. ఈసారి దొరకదు. అమ్మకోసారి తీసుకెళ్ళాలి నరసమ్మ ఇంటికి. మా అమ్మకి దానికి వినిపించట్లేదని కూడా మా అమ్మకి అర్థం కావట్లేదు. అదిగో అమ్మ దానికి వినిపించదమ్మా మంత్రాలకి.